ఆరోగ్యాభిలాషులైన తెలుగు శ్రోతలకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. అందరికీ ఆరోగ్య మహాభాగ్యాన్ని అందించే రేడియో హెల్త్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో చాలా ముఖ్యమైన విషయాల్ని, విలువైన సమాచారాన్ని విందాం. శాకాహారం, మాంసాహారం ఈ రెండిట్లో ఏది మంచిది అని కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది. శాకాహారంతో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మాంసాహారంతో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయితే చాలామందికి ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. శాకాహారం మంచిది కదా, దీంతో కూడా ఇబ్బందులు ఉంటాయని. దీంతో కూడా ఉంటాయి. మామూలుగా మీరు బై బర్త్ ఒకవేళ శాకాహారులు అంటే ఓకే, దాన్ని కంటిన్యూ చేయొచ్చు. కానీ బై చాయిస్ కనుక మీరు శాకాహారులు అయితే మీకు కొన్ని ఆహారపరమైనటువంటి సమస్యలు, అలాగే శారీరకపరమైన సమస్యలు, మానసికపరమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది పోషకాహార లోపం గురించి. శాకాహారంలో కొన్ని పోషకాలు లోపిస్తాయి. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది విటమిన్ B12 లోపం. ఈ మధ్య కాలంలో ఎక్కువ మందిలో ఈ B12 లోపాన్ని చూస్తున్నాం. ఈ విటమిన్ B12 అనేది జంతు సంబంధమైనటువంటి ఆహార పదార్థాల ద్వారా మనకి లభిస్తుంది. శాకాహారంలో ఇది డెఫిషియెంట్గా ఉంటుంది, కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఈ B12 ఏం చేస్తుంది అంటే నరాల పనితీరుకి సహాయపడుతుంది. అందుకే B12 లోపం వల్ల చాలామందికి తిమ్మిర్లు, మంటలు ఇలాంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే DNA సింథసిస్కి, DNA ఉత్పత్తికి B12 అనేది కీలకం. B12 లోపించినప్పుడు జన్యుపరమైనటువంటి సమస్యలు కూడా వచ్చే రిస్క్ ఉంటుంది. ఇదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే శాకాహారంలో మనం తరచుగా చూసేది ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా. ఇనుము లోపిస్తుంది. మామూలుగా ఇనుము కొన్ని శాకాహారం ద్వారా కూడా లభిస్తుంది. ఉదాహరణకు బీన్స్, అలాగే కాయగూరలు, ఇంకా కొన్ని ఆకుకూరలు, ముఖ్యంగా బచ్చల కూర, గోంగూర ఇలాంటి వాటి ద్వారా మనకి ఇనుము లభించే అవకాశం ఉంది. అయితే ఇలాంటి ఈ ఇనుము జంతు సంబంధమైన ఆహార పదార్థాలతో పోలిస్తే అంత ఉన్నతంగా ఉండదు. కాబట్టి యానిమల్ బేస్డ్ ఫుడ్ ద్వారా మనకి బెటర్ ఐరన్ అనేది లభిస్తుంది శరీరానికి. ఇనుము ఎందుకు ఉపయోగపడుతుందన్న సంగతి మీకు తెలిసిందే. రక్తంలో ఆక్సిజన్ని తీసుకెళ్ళడానికి సహాయపడుతుంది. ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సింది శాకాహారంలో ఎక్కువగా మనం చూసేది కాల్షియం లోపం. మామూలుగా ఈ వెజిటేరియన్ ఆరిజిన్ అంటే వెజిటబుల్స్ ద్వారా కూడా కొంత ఈ కాల్షియం మనకి అందుతుంది. కాకపోతే ఇక్కడ కూడా ఇదే అంటే మొక్కల ఆధారిత కాల్షియం కంటే కూడా ఈ జంతు సంబంధమైనటువంటి ఆహార పదార్థాల ద్వారా మనకి లభించినటువంటి కాల్షియం ఉన్నతంగా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మీరు రాగులు, నువ్వులు ఇలాంటి వాటి ద్వారా మీకు లభించేటువంటి కాల్షియం అనేది, అలాగే ఈ మజ్జిగ, పెరుగు, పాలు వీటి ద్వారా లభించే కాల్షియం రెండింటినీ మీరు కనుక కంపేర్ చేస్తే ఈ మజ్జిగ, పెరుగు, పాల ఉత్పత్తులు వీటి ద్వారా లభించేటువంటి కాల్షియం అనేది మంచి ఉన్నతమైనటువంటి క్వాలిటీతో ఉంటుంది. కాల్షియం తగినంతగా మీరు తీసుకోలేదనుకోండి, ఎముకలు పెళుసెక్కటం, ఆస్టియోపరోసిస్, ఎముకల నొప్పులు ఇలాంటివన్నీ అనుభవం అవుతూ ఉంటాయి. ఇక ఈ శాకాహారంలో మరొక ముఖ్యంగా మనం చూసే ప్రాబ్లం ఏమిటంటే omega-3 ఫ్యాటీ యాసిడ్ డెఫిషియన్సీ. ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చేపల ద్వారా ఎక్కువగా లభిస్తుంది. ఈ వెజిటేరియన్ సోర్సుల ద్వారా లభించేటువంటి omega-3 ఫ్యాటీ యాసిడ్ నాన్ వెజ్ సోర్సుల ద్వారా లభించే అంత ఉన్నతంగా ఉండదు. మామూలుగా వెజిటేరియన్స్ ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం అవిసె గింజలు, చియా గింజలు, వాల్నట్లు ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు. అయితే వీటి క్వాలిటీ అనేది వెజిటేరియన్ సోర్స్లో ఉండేటువంటి omega-3 ఫ్యాటీ యాసిడ్ క్వాలిటీ అనేది నాన్ వెజ్ సోర్స్ ద్వారా లభించే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అంత బెటర్ క్వాలిటీతో ఉండదు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయి అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. అంటే ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ ఇలాంటి ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్లు ఏవైతే ఉంటాయో వాటిని అడ్డుకోవడానికి సహాయపడతాయి. అలాగే EPA, DHA అని ఇవి జంతు సంబంధమైనటువంటి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ద్వారా లభిస్తాయి. ఈ వెజిటేరియన్ సోర్స్ ద్వారా లభించేటువంటి ఫ్యాటీ యాసిడ్స్ ద్వారా EPA, DHA అనేది అంతగా లభించవు. ఇక అన్నిటికీ మించి ఈటింగ్ డిజార్డర్స్ కూడా వెజిటేరియన్స్లో ఉంటాయి. అంటే ఈ శాకాహారం తీసుకునే వాళ్ళు ఏంటంటే త్యాగం చేస్తారు. త్యాగం చేసేటప్పటికి ఇక వాళ్ళకి విపరీతమైనటువంటి అబ్సెషన్ అనిపిస్తుంది ఈ నాన్ వెజ్ మీద. ఇదొకటి. అలాగే ఆర్థోరెక్సియా నెర్వోజా అని ఒక ఈటింగ్ డిజార్డర్ ఇది. ఇలాంటి సమస్య ఉండేవాళ్ళు ఏంటంటే విపరీతంగా అంటే హెల్దీ ఫుడ్ అని నిరంతరం ఒక మైండ్ సెట్కి దానికే అటాచ్ అయి ఉంటారు. ఇక దాంతో వాళ్ళకి ఏ హ్యాపీనెస్ ఉండదు. ఎప్పుడు కూడా ఒక ఆకలి చూపులు చూస్తున్నట్టుగా చూస్తూ ఉంటారు. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే మానసిక అనారోగ్యాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది శాకాహారంలో. ఇది కూడా మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ఇక్కడ పోషకాహార లోపం అనేది
వీళ్ళల్లో B12 ఇలాంటివి లోపించాయనుకోండి, B12 లోపించడం వల్ల డిప్రెషన్ వస్తుంది. అలాగే కోగ్నిటివ్ పవర్ తగ్గిపోతుంది. ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. ఇక అన్నిటికీ మించి ఇంకొకటి, మామూలుగా శాకాహారం అంటే ఈ బరువు తగ్గటానికి సజెస్ట్ చేస్తూ ఉంటాం కదా, కానీ ఈ బై చాయిస్ శాకాహారం కింద మారిన వాళ్ళు ఏంటంటే, ఈ శాకాహారం తినొచ్చు కదా, ఏదైనా తినొచ్చు కదా అన్న ఉద్దేశంతో హెల్దీ వెజిటేరియన్ డైట్ కాకుండా శాకాహారం అనడంతో ఏదైనా ఎంతైనా తినొచ్చు అనుకుంటారు. దీంతో వెయిట్ గెయినింగ్ టెండెన్సీ వస్తుంది. ఉదాహరణకు ఫ్రెంచ్ ఫ్రైలు, లేకపోతే స్వీట్లలో నాన్ వెజ్ ఉండదు కదా, శాకాహారమే కదా, తినేయచ్చు కదా అనుకుంటారు. ఇలాంటి దీంతో బరువు పెరిగేటువంటి రిస్క్ కూడా ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే జీర్ణ సంబంధ సమస్యలు కూడా రావచ్చు శాకాహారంలో. ఉదాహరణకు ఇప్పుడు గోధుమలు తింటున్నారనుకోండి, గ్లూటెన్ సెన్సిటివిటీ పెరిగి గ్లూటెన్ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, సీలియాక్ డిసీజ్ ఇలాంటివి. కాబట్టి అలాగే ఈ ఫైబర్ మరీ ఎక్కువ తీసుకోవటం వల్ల గ్యాస్ తయారవటం, జీర్ణ సంబంధ సమస్యలు ఇలాంటివి కూడా వస్తాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకోవాలి. దీన్ని తిప్పికొట్టాలంటే ఒకవేళ మీరు బై బర్త్ శాకాహారులు అనుకోండి, అప్పుడు ఇవన్నీ సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవాలి. బై చాయిస్ మీరు శాకాహారులు అనుకోండి, ఈ సమస్యలు వచ్చాయనుకోండి, మళ్ళీ మాంసాహారం వైపు షిఫ్ట్ అవ్వటం అనేది మంచిది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్, లవ్ యూ ఆల్. శుభం.